హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు తిండిపోటీ వచ్చేసి చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అండ్ బర్గర్, చికెన్ బర్గర్ అండ్ దానిమ్మ 3 టాస్కులు అనమాట. వర్షం ఏమనంటే 3 టాస్కులు 2 టాస్కులు అంటే నేనైతే అన్ని కలిపి ఒకసారి తింటా నేను ఆలోచిస్తే మాత్రం. అయితే ఈరోజు తిండిపోటీకి వర్ష ఒక 500 రూపాయలు తెచ్చుకోవడం జరిగింది. నేను ఆల్రెడీ పంపిస్తున్నా. నువ్వేం పంపిస్తా ఖచ్చితంగా. ఓకే, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే లేట్ చేస్తే బాగా లేట్ అవుతుంది. ఈరోజు ఆరోగ్యకరమైనటువంటివి ఇది ఒకటే. చికెన్ బిర్యానీ బయట తెచ్చుకున్నాం, అంటే ఎట్లాగో బయట ఫుడ్ కొంచెం జంక్ ఫుడ్ కదా, జంక్ ఫుడ్ అది వాళ్ళు ఏం నూనె వేస్తారు ఏమి వేస్తారో మనకు తెలియదు కాబట్టి అట్లా అనుకుంటా ఉన్నాం. కాకపోతే కొంచెం అరుదుగా తింటే ఏదైనా ఆరోగ్యానికి మంచిది అనమాట. ఇంకా బర్గర్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఆనియన్ కూడా అయిపోవాలి. అబ్బా బావా, బయటది ఏది వచ్చినా వదిలిపెట్టద్దు, మొత్తం తినాలి. పైసలు పెట్టి తెచ్చినాం కదా, అంటే మసాలా తినలేము అట్లని. నీకు సేఫ్ అయినా అన్ని చికెన్ దమ్ బిర్యానీ సూపర్ టేస్ట్. రైస్ జొక్కన వేసుకున్నాం కానీ పీసు నీకు చిన్నగా వచ్చింది. నువ్వే వేసినావు ఫస్ట్, ఫ్రెష్ ఇట్లా టేస్ట్ తెలుస్తాను కదా. నేనే వేసిన, మార్చినావు నువ్వు. నేను పెద్దది నీకు వేసిన. నీకు బొక్క వచ్చింది, మరి నాకు బొక్కే రాలేదు కదా, మొత్తం అచ్చం పీసే వచ్చింది కదా బాబా. ఎందుకు అట్లా చెప్తావు? మస్తు తక్కువ, అట్లయితే ఉట్టినది తింటుంది ఇట్లా అట్లా అనిపిస్తా. ఈ బిర్యానీ 750 గ్రాములు ఉంది ఒక్కొక్కరికి, 750 740 అట్లుంది. అయితే ఇది ఆర్టీ బిర్యానీ, ఆర్టీ జమ్మిగుంట్లో ఆర్టీలో తెచ్చినాం బిర్యానీ. ఫినిష్ అయిపోయింది. ఫ్రిడ్జ్కి పెట్టకి, ఇది కారం పడుతుంది. ఈజీగా గెలిచేసిన, ఇది ఎప్పటిసేపు అట్లే. కానీ కారం తిన్న తర్వాత కారం అవుతుంది అసలు బాబా. నేను చూడెంత నీట్గా తిన్నా, నువ్వు మసాలా పేరు కొంచెం అన్నం మొత్తం పక్కకు పెట్టి. అందుకని నేను ఒక 10-15 గ్రాములు ఎక్కువ వేసుకున్నా. అది మసాలా ఘోరం కారం ఉన్నది అసలు. వాళ్ళైతే నేను ఇంకా సూప్ ఇంత కూడా పోసుకోలే. ఇంకా చూడు, నాకు అంటావు కదా, ఇక నీకు పీస్ ఉంది. ఇది కాదు, అంత బొక్కే, పీస్ మొత్తం తినాలి. అంత బొక్కేనా బావా, ఆ పీస్ మొత్తం తినాలి. లేదు అట్లయితే ఇది అదేంటి బొక్కే మొత్తం ఇది తింటారు. ఇది ఇటు సైడ్ తినచ్చు, అది బొక్క చూడు, ఇది కాబట్టి ఇక అద్దు. ఓకేనా, ఇది మొత్తం బొక్క అనుకోని పక్కకు పెట్టిన, గట్టేం అవసరం లేదు. కానీ ఓకే రైట్. ఇక నేను నీట్ గా తిన్నా, ఇక నీట్గా తినడానికి కాదు. ఓకే, నీట్గా తినడానికి మళ్ళీ ఒకసారి పెట్టుకుందా అంతే. ఓకే, నువ్వు గెలిచినప్పుడేమో ఇట్లా అంటావు, నేను గెలిచినప్పుడేమో అట్లా అంటావు. మళ్ళీ మార్చి మళ్ళీ ఏమన్నా లొల్లు అంటావు. ఓకే, నెక్స్ట్ చికెన్ బర్గర్ తిందాం. ఇది ఎక్కడ తెచ్చినాం గుర్తులేదు.
బేకరీ, రాయల్ బేకరీ. రాయల్ బేకరీ అని ఉంటది జమ్మగుంట. రెండు ఉన్నాయి జమ్ములో, 2 బేకరీలు ఉన్నాయి. డబల్ రొట్టె, మధ్యలో చికెన్ అదేంటిది కూరగాయలు, చికెన్ ప్యాటీ అని ఒకటి పెట్టిండ్రు, మధ్యలో కూరగాయలు పెట్టిండ్రు. మైనస్ ఇంత మైనస్ సాస్ వేసి అతక పెట్టిల్లు, పొయ్యి మీద పెట్టింది ఇచ్చిల్లు. నాకు ఇది ఒకటే తెలుసు, డబల్ రొట్టె. చిన్నప్పుడు 2 రూపాయలు ఉండేది, పోయి కొనుకొచ్చుకొని నూనె ఉండేది దానిపైన, పోయేది. దాని మీద నూనె ఉండేది. బర్గర్ కాబట్టి నువ్వులు ఉన్నది, డబల్ రొట్టెకి ఎందుకు నువ్వులు ఉంటాయి? ఓకే, లేట్ చేయకుండా తిన్నాం. వెజ్ అంటే నాన్ వెజ్ చికెన్ బర్గర్. ఫస్ట్ టాస్క్ బాగానే విన్ అవ్వడం జరిగింది. సెకండ్ టాస్క్ ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాము. ఒక్క నిమిషం ఆగు. 1 2 3 స్టార్ట్. ఇది ఈ బర్గర్ ఇట్లా తింటూ కష్టమవుతుంది కదా, గుంతెత్తు బర్గర్ కూడా ఉంటాయి, అవి ఎట్లా తింటారో ఏమో అసలు. ఎట్లా పడిపోతా నాకు అర్థమవుతుంది. ఈ డబుల్ రొట్టె తిన్నప్పుడు ఫీల్ అనిపిస్తుంది, కానీ మధ్యలో చికెన్ ప్యాటీ తిన్నప్పుడు సూపర్ టేస్ట్ అనిపిస్తుంది. డబుల్ రొట్టె నార్మల్గా డబుల్ రొట్టె లాగానే ఉంది. మెల్లదిని వచ్చి ఎట్లా పడిపోతా. విన్నారు, నేనే విన్నారు. సెకండ్ టాస్క్ నేనే విన్నారు. ఎట్లా కావాలని నేను ఎట్లా ఓడిపోతా నాకు తెలుసు, ఆ టెక్నిక్లు అన్నీ నాకు తెలుసు. చిన్నప్పుడు నేను కూడా మా ఇంటికి చుట్టాలు వచ్చి నేను ఏం చదవకపోయేది, కాకపోతే ఎగ్జామ్లో అయితే రాసేది. మా ఫ్రెండ్స్ కూడా అట్లనే చేసేటోళ్ళు. నేను ఏం చదవలే అంటే ఓకే, నా సోబద్దారులు రాయకపోతే నాకు కూడా సంతోషమే, ఇద్దరం దొందు అనుకునేది. తర్వాత ఎగ్జామ్లో నేను అదే సూత్రం పాటించిన. సరే ఎట్లా పడిపోతా అంటారు. మరి లాస్ట్ వరకు ఎట్లా వచ్చినా నేను ఇప్పుడు కొంచెం లేట్ చేస్తే నువ్వు ఆందువు అయినా సరే ఎట్లా ఓడిపోతా అని ఎదుటి వాళ్ళు అన్నారు అనుకోండి, మనం డ్రాప్ అయిపోతాం. మనం పరిగెత్తు కూడా డ్రాప్ అయిపోతాం. చదువులో కూడా అంతే. వాడు ఫోన్ చేసి నువ్వు ఏం చెప్తాను అంటే నేను సినిమా చూస్తాను అది దాని వల్ల అదే చదువుతలేదు, నేను ఎందుకు చదువుడికి ఇంతగానో అని చూసుకుంటాం. అదే వాళ్ళు చదువుతున్నారు అంటే మనం ఇంకెక్కువ చదవాలి, ఇంకెక్కువ మార్కులు రావాలి అని చూస్తాం. అదే పోనీలే. థర్డ్ టాస్క్ లో ఎవ్వరు విన్ అయితే వాళ్ళే విన్నారు. చేతులు కట్టుకొని వచ్చి థర్డ్ టాస్క్ చేద్దాం. ఓకే థర్డ్ టాస్క్ ఈ టాస్క్ డిసైడ్ చేయబోతుంది విన్నర్ ఎవరు, 500 ఎవరు గెలుచుకోబోతున్నారు అనేది. ఓకేనా? ఇది దానిమ్మలు ఎంత చూద్దాం ఒకసారి. అబ్బా, దానిమ్మలు కూడా జోకుడేనా బావా? కాదు, ఎవరికి ఎక్కువ ఉంది ఎవరు తక్కువ ఉందని. 190 గ్రాములు, 96 గ్రాములు. నేనే ఎక్కువ తీసుకుంటానా? మళ్ళా 6 గ్రాముల వల్ల అట్లా అంటే నేను మధ్య కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను ఆయన అనలేదు. ఎందుకు వచ్చి ఇట్లా ఫస్ట్ కొయ్యకు. ఈ దానిమ్మ కోసు ఇట్లా టెక్నిక్ ఉంటుంది, అంటే ఈజీగా కోయచ్చు. కొందరు అంటే ఎట్లా కోయాలనేది తెలియదు కదా. ఇట్లా కోసుడు ఆపిల్ లాగా కాకుండా ఎట్లా కోస్తారు అనేది ఇప్పుడు కోసా చూడండి. 1 కోసి తినాలా అయిపోతుంది, అంతే కదా. కోసి వలుసుకొని తిని ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు. 1 2 3 స్టార్ట్. ఇగో ఫస్ట్ ఇట్లా వేయాలి, దాని తర్వాత ఇట్లా సమానంగా ఇట్లా ఇట్లా ఇటు తినాలి. ఓకే, నెక్స్ట్ గిట్లా అనాలి. అయ్యో గిట్లా వస్తుంది. అయ్యో గిట్లా 4 పచ్చలు అవుతుంది ఇట్లా.
ఫినిష్ ఫినిష్. నేను ఇంకా చెప్పిన ఎట్లా పోయాలి ఏంటిది అనేది మెల్లగా చెప్పుకుంటా తిన్నా తెలుసా ఈజీగా. కాకపోతే నేను ఓడిపోతాను అనుకున్నా ఖచ్చితంగా. అది మంచిగా అనిపించింది కదా దానిమ్మ, సూపర్. ఇట్లా తిన్నప్పుడు ఇట్లా అంటే ఆరోగ్యకరమైనది కొంచెం తింటే, అంటే డబ్బులు లేకుంటే ఏం చేస్తారు కానీ డబ్బులు ఉంటే మాత్రం ఆరోగ్యకరమైనది నాన్ వెజ్ తిన్నప్పుడు ఏదైనా ఆరోగ్యకరమైనది కొంచెం తింటే అది ఇది మేనేజ్ అవుతుంటుంది. అట్లా ప్రయత్నించండి. ఎవరైనా ఎక్కువ నాన్ వెజ్ తింటే నడుస్తూ ఉండండి, వాకింగ్ చేస్తూ ఉండండి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి, అట్లా ప్రాబ్లం ఉండదు. అంటే మాకు అట్లా మేము తింటాం కాబట్టి బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం, బాగా నడుస్తూ ఉంటాం కాబట్టి మాకు ఎటువంటిది కాదు. ఎటువంటిది అంటే కాదంటే అవుతుందేమో ఫ్యూచర్లో, కానీ మేము ఎక్కువ అంటే టెస్టులు చేయించుకున్నా మాకు ఏం రాలేదు కదా. అంటే ఇప్పుడు మేము తినబట్టి 3 సంవత్సరాలన్నర అవుతుంది మొత్తం. అంటే ఇలా తిండి పోటీలు కంటిన్యూ చేయబట్టి ఏమైంది ఏదన్నా ఏమైంది ఏమైంది ఎప్పటికీ హెల్త్ గురించి కూడా జాగ్రత్త తీసుకుంటుండండి. నిన్ను భయపెట్టినా నాకు అదే చాలు. భయమా? ఓడిపోతాను అనుకున్నాను కదా. అట్లా నువ్వు నీ మీద భయం పడి కాదు, నేను అందరికి చెప్తూ ఓడిపోతానా కావచ్చు అని అందరికి ఇట్లా కాదు. ఇక ఇట్లా నువ్వు ఇట్లా ఇట్లా నీట్ గా తిన్నావా, ఇక ఇది ఎట్లుందో ఇక మరి ఇట్లా పెడితే దాని మరి ఎవరన్నా అడుగుతారో అట్లా అట్లా పెడతారు కాదు. ఇట్లా 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 నేను ఎట్లా సింపుల్ గా కోసినా ఈ క్వశ్చన్ తిరిగి ఇట్లా తీసినా ఎడిదడి తీస్తే అంతగానం అంత నువ్వే గెలిచేదాన్ని. ఫస్ట్ ఇట్లా పైన కోయాలి దానిమ్మని, దాని పైన కోసి అంటే పైన కోసి ఇట్లనే ఇట్లా 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 4 దిక్కులు కోయాలి. కోసిన తర్వాత పైన తీసేయాలి. తీసేసిన తర్వాత ఇట్లా ఎడిదట్ వస్తుంది. లేట్ అయింది, తినుడు లేటుడు కాదు, అదే ఎడిదట్ వస్తుంది ఇట్లా, అప్పుడు టగడ కొలుచుకోవచ్చు. సరే ఇక నువ్వు చెప్పినందుకైనా గెలిచి చూపెట్టినావు. అది అబ్బా లచ్చిందేవి తీయలే పర్సులకి 500 తీయలే, ఆడ పెట్టలే, కాకపోతే గెలిచిండు. పర్సులకు మాత్రం పోతానే మళ్ళా ఎవరో పోతాను పర్సు తెచ్చుకోలే. అది మొత్తానికి అయితే ఇట్లా గెలవడం జరిగింది. ఎవరు కూడా ఫుల్గా తినకండి, అంటే అంటే ఫుల్ తిండి పొట్టిలు తిందాము అట్లా అని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అయితే మాకంటే అలవాటు అయింది, మాకు ఒకప్పుడు లేకుండే, అదంతా ఇప్పుడు తింటాను అంతే. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తూ తింటూ ఉన్నాము. ఇంకా ఈ పండ్లల్లా చూడండి ఘోరంగా రేటు 250 రూపాయలు పెడితే వచ్చినాయి ఈ దానిమ్మ, కిలో దానిమ్మ. వేరే కొంచెం అవి కొంచెం వాడిపోయి కొంచెం వల్లిపోయినట్టున్నాయి, అవట 120 రూపీస్కే కేజీ అట. ఇక తీసుకునేది తీసుకుంటాను, ఆరోగ్యం కోసం తీసుకుంటాను కదా, తినక అవి నల్ల ఇట్లా నల్ల ఉన్నప్పుడు 250 రూపాయలకి 20 రూపాయలు ఖరాబ్ అనిపిస్తుంది కదా. ఆపిల్స్ తీసుకుంటే అందులో నల్ల మచ్చలు ఉంటాయి. అసలు ఆపిల్స్ తీసుకుందామంటే కొంచెం భయమే అవుతుంది. ఒక్కొక్కటేమో కొంచెం పిండిలాగా అనిపిస్తాయి బాబు ఆపిల్స్, కొన్ని అట్లా అనిపించదు. మనం ఏం తింటామో మేము ఆరోగ్యాన్ని అంతగానం ఆరోగ్యం కావాలని అంతగానం పెట్టి కొనుక్కుంటామా. అంటే రకాలు ఉంటాయి వచ్చి, ఇది కాశ్మీర్ ఆపిల్ అని, ఇంకెక్కడో ఆపిల్ అని అట్లా ఉంటాయి. మరి కొన్ని మంచిగా ఉంటాయి తీయగా తినడానికి, రకాలు ఆ రకాలను బట్టే నువ్వు ఓకే అది ఓకే అవి రకాలు అనుకుంటా. మరి గాయాలుండి అంతంత రేటు పెట్టుకొని మళ్ళీ అవి ఇంత నల్ల నన్నెందుకు అడుగుతాను, నేనేదో ఆరోగ్యం అని వాళ్ళు కూడా అమ్ముడు పోక అట్లా ఆపి ఏదో అమ్ముతారు. ఇక ఒక్కోసారి ఏమో అరటి పండ్లను తెచ్చుకుంటే ఒక అరటి పండ్లకి ఏం కాదు, ఒక్కో అరటి పండ్ల మరి మంది జలుబు పండిస్తారో ఎట్లా తెలియదు కానీ దెబ్బకి దగ్గు జలుబు అన్న ఒకటేసారి వస్తుంటే ఒక్కోసారి రోజంతా అంటే అరటి పండ్లు 2-3 తిన్నా ఏం కాదు, కొన్ని అరటి పండ్లు అంటే మంచి ఎన్ని తిన్నా ఏం కాదు. మేము అందుకని ఈ మధ్య అరటి పండ్లు బంద్ చేసాం. ఘోరంగా దగ్గు వేసింది ఒకసారి నాకు. దగ్గు ఏమన్నంటే వీటి వల్ల మేము ఏదైనా అయితే అంటే ఏదైనా సందర్భం ఉంటే దాన్ని అంటే వేడేది అనుకో, సపోజ్ ఇట్లా చికెన్ తినడం వల్ల వేడైంది అనుకో చికెన్ ఆపేస్తాం. అలా ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతుంటే మేము టక్కన దాని గురించి చర్య తీసుకుంటాం అన్నట్టు. ఖచ్చితంగా ఏదైనా దగ్గు వస్తే అరటిపళ్ళు తినం. దగ్గర పెరుగు లాంటిది కూడా తినం. పెరుగు లాంటిది ఇట్లాంటివి అన్ని కొంచెం అవాయిడ్ చేస్తుంటాం దగ్గు. అంటే హెల్త్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం అట్లా అన్నట్టు. అంటే తీసుకుంటుంటే కడుపు నిండా తినాలనే ఉద్దేశం మాది, అంతే, ఇంకేం లేదు. మేము ఇంకా తినగలుగుతాం. అంటే ఇప్పుడు మేము ఇంత తిన్నాం కదా, ఇంకో కొంచెం తినగలుగుతాం నార్మల్ గా అయితే, కానీ కొంచెం కడుపులు ఖాళీ ఉంచుతున్నాం.
ప్లస్ మళ్ళీ ఏదైనా ఫుడ్ ఉంటే అంటే ఇప్పుడంటే ఇట్లా ఫుడ్ ఛాలెంజ్ కోసం ఇట్లా తింటున్నాం, కానీ మిగతా టైంలో అయితే ప్రతి పూటకి మస్తు చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకటి ఏదన్నా ఉంటే కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉండేలాగా చూసుకుంటున్నాం. మనం తినే దాంట్లో గింజలు తింటాము, ఆకుకూరలు అంటే ఆకుకూరలు ఒక్కటే కాదు, ఇంకా అన్ని తినాలి. కూరగాయలైనా ఏవైనా అన్ని బాడీకి అన్ని విధాలుగా అందేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఏ కాలంలో పండు ఆ కాలంలో తింటూ. మేము డైలీ నాన్ వెజ్ తినం, మళ్ళీ ఒకరోజు తింటాం మళ్ళీ ఒకరోజు తినాం కదా. అంటే ఒకరోజు అప్పుడప్పుడు వెజ్లనే ఉంటాయి, మళ్ళీ తిండిపొడి కూడా వెజ్జే ఉంటుంది. ఒక వారం కూడా తినాం ఒక్కోసారి. అట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఇంటి రోజులు తినలేదని అనుకుంటాం ఇంట్లో. అన్ని చర్యలు తీసుకుంటూ తింటూ ఉన్నాం అనమాట, జాగ్రత్తలు తీసుకుంటూ. అందుకని మీరు దబ్బున తినాలనుకుంటే మాత్రం మనం తినే ఫుడ్ లో ఎంత మంచి కంటెంట్ ఉంది ఏందనేది చూసుకొని, ఎక్కువ కాకుండా ఏదైనా మితంగా. ఎందుకంటే కాలం మారింది, ఒకప్పటిలో లేదు. ఒకప్పటిలో పండ్లు ఫ్రూట్స్ కూడా అంటే కలుషితం అవుతున్నాయి. అంటే కొన్ని పండ్లు కొన్ని ఫ్రూట్ అంటే ఏదైనా ఉంటే అవన్నీ కలుషితం అవుతున్నాయి. చూసి తినాలి, చూసుకొని తినాలి. ఏదేమైనా వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, కావాలంటే వెజిటేబుల్ జ్యూస్ వేసుకొని తాగాలి అని అంటారు. ఇప్పుడు ఈ వారం మొత్తం మేము సొరకాయ జ్యూస్ తాగుతా ఉన్నాము. ఇదండి సరదా తిండి పోటీ. బాగానే విన్ అవ్వడం జరిగింది. 3 టాస్కులు పెట్టి నేను విన్ అవుదాం అనుకుంటే టాస్కులు పెట్టినా బాగానే విన్ అయ్యిండు. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.